తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంతానం లేని దంపతుల ఆవేదనను క్యాష్ చేసుకోవాలని చూసిన డాక్టర్ నమ్రతను అందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. ఐవీఎఫ్ చేస్తే 2 నుంచి 3 లక్షలే వస్తున్నాయనుకుంది. ఎలాగైనా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకుని అడ్డదారులు తొక్కింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. టార్గెట్ గా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఠాగూర్ సినిమాని తలపించేలాగా కూడా చాలా వరకు కూడా ఏదైతే అద్దె గర్భాన్ని ఇస్తామంటూ ఓ జంట గోపాలపురానికి చెందిన జంట ఆన్లైన్ లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ యాడ్ ఏదైతే ఉందో దాన్ని చూసి అప్రోచ్ అవడం జరిగింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు వచ్చిన తర్వాత దాదాపుగా 30 లక్షల దాకా కూడా వారిని లూటీ చేశారు. దంపతులు ఇద్దరికి కూడా సరోగసి ద్వారా సంతానం కలిగిస్తామని మభ్యపెట్టి సరోగసి ద్వారా కాకుండా వేరే మహిళ గర్భం దాల్చినటువంటి మహిళ పిల్లని తీసుకొచ్చి సంతానాన్ని తీసుకొచ్చి వీరి సంతానంగా పరిచయం చేయడంతో అక్కడ బెడిసి కొట్టింది మ్యాటర్. మొత్తం మీద చూసుకున్నట్టయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో సరోగసి ద్వారా దాదాపుగా కూడా అమాయక జంట ఏదైతే సంతానం గత కొన్నేళ్లుగా సంతానం లేని జంట ఎవరైతే వచ్చి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు వచ్చి డాక్టర్ నమ్రతని కలిశారో డాక్టర్ నమ్రత దాదాపుగా కూడా వీరి దగ్గర నుంచి 30 లక్షలు సరోగసికి అద్దె గర్భానికి సంబంధించి మరో 10 లక్షలు ఏదైతే సిజేరియన్ అయింది సరోగసి డెలివరీకి సంబంధించి అన్న కోణంలో దాదాపు 40 లక్షల దాకా కూడా వీరిని లూటీ చేశారు. ఏదైతే సరోగసి ద్వారా డెలివరీ అయినటువంటి మహిళ సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానాన్ని తీసుకున్నటువంటి దంపతులు వారి పోలికలు ఏదైతే బిడ్డ పోలికలు ఏది కూడా తమ పోలికలు ఏవి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ కి అయితే డిఎన్ఏ టెస్ట్ చేయవలసిందిగా డాక్టర్ నమ్రతకి చెప్పారు. డాక్టర్ నమ్రత దీనికి విముఖత చూపించడంతో ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ ని చేపించారు ఈ దంపతులు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ బిడ్డ తమ బిడ్డ కాదు అన్న కోణంలో వెంటనే కేసు ఫైల్ చేశారు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో. గోపాలపురం పోలీసులు ఈ కేసుని ఏదైతే నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ కేసుని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మొత్తం మీద ఢిల్లీకి చెందినటువంటి మహిళ గర్భం దాల్చినటువంటి మహిళ ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో డెలివరీ అయిన అనంతరం ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ దంపతులకు అప్పచెప్పారు. మొత్తం దాదాపుగా కూడా 40 లక్షల దాకా కూడా ఈ దంపతులు ముట్టజెప్పారు. కానీ ఎక్కడా కూడా ఈ డిఎన్ఏ టెస్ట్ కి సంబంధించి కావచ్చు తమ సంతానం కాదు అని తెలిసిన తర్వాత నమ్రతని నిలదీయడం చేశారు. నమ్రత కుమారుడైనటువంటి అడ్వకేట్ అయినటువంటి జయంత్ ఎవరైతే ఉన్నారో వీరి మీదకి ఏదైతే బెదిరింపులకు పాల్పడడం చూశారు. ఈ మొత్తం కూడా ఉదంతం మొత్తం కూడా ఒక సినిమా తరహాలో యశోదా సినిమా సమంత నటించినటువంటి యశోదా సినిమా తరహాలోనే అద్దె గర్భానికి సంబంధించి ఒక మాఫియా జరుగుతోంది. దాదాపుగా కూడా ఇప్పటికే హెల్త్ ఆఫీసర్ కూడా దీనికి సంబంధించి వెంకటి ఎవరైతే ఉన్నారో వెంకటి కూడా ఈ కేసుకి సంబంధించి 2020లోనే ఈ హాస్పిటల్ సీజ్ అయింది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద పుట్టగొడుగుల్లో మెడికల్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజృంభిస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు పుట్టగొడుగుల్లాగా వ్యాపిస్తున్నటువంటి ఈ మాఫియా మెడికల్ మాఫియా ఏదైతే ఉందో ఒక పేషెంట్ తమ వద్దకు వస్తే ఖచ్చితంగా వారి జేబీ మొత్తాన్ని కూడా లూటీ చేస్తున్నారు. జేబీ మొత్తం కూడా ఖాళీ చేసి పంపిస్తున్నారు. ఠాగూర్ సినిమాలో లాగా అద్దె గర్భాన్ని ఇస్తున్నాము అన్న కోణంలోనే వేరే మహిళ గర్భం దాల్చినటువంటి మహిళని డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి వీరి బిడ్డగా చెప్పడంతో అక్కడ అనుమానం వచ్చింది ఈ జంటకు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ కేసు మొత్తంలో కూడా మొత్తం జైలు పాలయ్యారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ జైలుకైతే పంపించినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద ఇలాంటి కేసులు రాష్ట్రంలో చాలా వరకు కూడా ఏదైతే మెడికల్ మాఫియాకి సంబంధించి సరోగసి అనే కాదు స్కిన్ కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా మెడికల్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా విజృంభిస్తుంది. ఈ కేసులకి సంబంధించి హెల్త్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వారందరూ కూడా చాకచక్యంగా వీటన్నిటి మీద కూడా ఒక నిఘా పెట్టాలి అన్న కోణంలో కూడా ఈ సగటు మనిషి దగ్గర నుంచి ఇప్పుడు 40 లక్షలు పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు గగ్గోలు పెడుతున్నారు. ఓవర్ టు స్టూడియో.